బాపూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ఎన్నడూ లేని విధంగా ఏపీ రాజకీయాల్లో కొత్త సౌండ్స్ చేస్తున్నారు నాయకులు. ఈ విషయంలో సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ పడుతున్నట్లే కనిపిస్తోంది. చంద్రబాబు బాదుడంటూ దీర్ఘాలు తీస్తున్నారు. టీడీపీ పథకాలను చెబుతూ వైసీపీని విమర్శిస్తూ రాగాలు తీస్తున్నారు. అటు సీఎం జగన్ కూడా ప్రసంగాలకు ముందు మైక్ ను కొడుతూ కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. ఇలా అంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా చోడవరం సభలో తన ప్రసంగ శైలిని మరో లెవెల్ కు తీసుకెళ్లారు జగన్. గోవిందా అంటూ అటెన్షన్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు, జగన్ల ఈ రాగాలు ప్రసంగాల్లో దీర్ఘాలు చర్చగా మారిపోయాయి. ఒక్కటంటే ఒక మంచి ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇలా రెండు చేతుల పైకి ఇలా రెండు చేతుల పైకి ఎత్తాలి. ఒక్కటంటే ఒక మంచి ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇలా రెండు చేతుల పైకి ఇలా రెండు చేతుల పైకి రెక్కని చిత్తుగా ముక్కలు చేస్తామని గట్టిగా చెప్పండి. బాదుడని రెక్కని పీకేయడానికి కోస్తా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బాదుడని రెక్కని పీకేయడానికి కోస్తా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైసీపీ రెక్కని చిత్తుగా ముక్కలు చేస్తామని గట్టిగా చెప్పండి. బాదుడని రెక్కని పీకేయడానికి కోస్తా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బాదుడని రెక్కని కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఓ బిందెడు పన్నీరు తీసుకువెళ్లి బూడిదిలో పోస్తే ఏమవుతుంది? ఆ బిందెడు పన్నీరు కాస్త గోవిందా. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం కూడా ఆ గోవిందా. మన చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు ఏమవుతాయో, గతంలో ఎలా ప్రజలు చెడిపోయారో, ఆయన మోసానికి ప్రజల బ్రతుకులు ఎలా అతలాకుతలమయ్యాయో చెప్పే గోవిందా. ఎన్నడూ లేని విధంగా ఏపీ రాజకీయాల్లో కొత్త సౌండ్స్ చేస్తున్నారు నాయకులు. ఈ విషయంలో సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ పడుతున్నట్లే కనిపిస్తుంది. చంద్రబాబు బాదుడంటూ దీర్ఘాలు తీస్తున్నారు. టీడీపీ పథకాలను చెబుతూ వైసీపీని విమర్శిస్తూ రాగాలు తీస్తున్నారు. అటు సీఎం జగన్ కూడా ప్రసంగానికి ముందు మైక్ ను కొడుతూ కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. ఇలా అంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా చోడవరం సభలో తన ప్రసంగం శైలిని మరో లెవెల్ కి తీసుకెళ్లారు జగన్. గోవిందా అంటూ అటెన్షన్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు, జగన్ల ఈ రాగాలు ప్రసంగాల్లోని దీర్ఘాలు చర్చగా మారాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఏపీకి సంబంధించినటువంటి రాజకీయాల్లో నాయకులు వారి యొక్క హావభావాలు కావచ్చు, వారి యొక్క డైలాగ్స్ కావచ్చు కూడా కొంతవరకు కూడా హాట్ టాపిక్ గా మారుతుంది. ఎందుకంటే రాజకీయం అనగానే తెలుగు రాష్ట్రాలకి సపరేట్ గా ఒక గుర్తింపు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక దివంగత నేత రాజశేఖర రెడ్డి 108 ని నూతనంగా ప్రవేశపెట్టిన సమయంలో ఆయన చేసినటువంటి సౌండ్స్ 108 సౌండ్ చేసుకుంటూ వస్తుందని చెప్పడానికి ఆయన దాన్ని ప్రాంప్ట్ చేస్తూ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో అది ప్రజల్లో బాగా వెళ్ళింది. దానివల్ల ఏంటంటే పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కావచ్చు, అదేవిధంగా కేడర్ కావచ్చు, కేడర్ కి కూడా మరింత దగ్గర అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా సామాన్యుడికి పూర్తిగా దాని యొక్క సీరియస్నెస్ కావచ్చు, ఉన్నటువంటి అవకాశాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా నాయకులు చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రజలకు బాగా ఎదుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి గోవిందా కావచ్చు, అంతకుముందు ఆయన స్పీచ్ స్టార్ట్ చేసే ముందు మైక్ ని రెండు చేతులు పైకెత్తి మైక్ మీద కొట్టడం కావచ్చు, ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాస్ లోకి కొంతవరకు బాగా వెళ్లేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సేమ్ టైం చూసుకుంటే కనుక అసెంబ్లీ సాక్షిగా గతంలో జరిగినటువంటి అనేక సన్నివేశాలు కూడా మాటల యుద్ధం కావచ్చు, మాట ఎక్కువగా మాట్లాడటం కావచ్చు, మొత్తం ఏదైనా కానీ
అసెంబ్లీలో నోరుగారి వ్యవహరించినటువంటి అంశాలు కావచ్చు, ఆవేశంలో రాజకీయంగా చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఏవైనప్పటికీ కూడా మంచైనా చెడైనా కూడా నాయకుల యొక్క తీరు, నాయకులకు సంబంధించినటువంటి ప్రెజెంటెన్స్, వాళ్ళు వ్యక్తపరిచేటువంటి విధానం, వారి భావన కావచ్చు, ఆ రంగానికి సంబంధించి ఆ పరిస్థితులకు సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ ని పూర్తిగా ప్రజలకి తెలియజేసే విధంగా వారిలో ఒక ముద్ర అనేది ఏర్పాటు చేసుకోవాలంటే కనుక కొంతవరకు స్పీచెస్ ద్వారా ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు ఇదే ఈక్వేషన్ లో చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కూడా కొత్తగా గోవింద అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్, అంతకుముందు మైక్ ని టచ్ చేస్తూ మైక్ ని కొడుతూ ఆయన చేసినటువంటి ప్రసంగం ఆరంభానికి ముందు ఆయన చేసేటువంటి బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఇవంతా కూడా మాస్ లో కావచ్చు, ఓటర్ లో కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే జగన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, రాజకీయాల్లో ఉన్నటువంటి నేతలు, అంతకుముందు రాజశేఖర రెడ్డి కావచ్చు, ఎవరికి వాళ్ళు తమ ముద్రని, తమ మార్కుని చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో అందులో భాగంగానే ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి గోవింద కూడా అదే సిమ్టమ్స్ లో వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సారీ. రైట్, థ్యాంక్ యూ హరీష్. ఒక్కటంటే ఒక మంచి ఉందా ఇలా అని అడుగుతా ఉన్నాను. ఇలా రెండు చేతుల పైకైతే ఇలా 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 రెండు చేతుల పైకెత్తాలి. ఇలా 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 ఒక్కటంటే ఒక మంచి ఉందా ఇలా అని అడుగుతా ఉన్నాను. ఎన్నడూ లేని విధంగా ఏపీ రాజకీయాల్లో కొత్త సౌండ్స్ చేస్తున్నారు నాయకులు. ఈ విషయంలో సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ పడుతున్నట్లే కనిపిస్తోంది. చంద్రబాబు బాదుడంటూ దీర్ఘాలు తీస్తున్నారు. టీడీపీ పథకాలను చెబుతూ వైసీపీని విమర్శిస్తూ రాగాలు తీస్తున్నారు. అటు సీఎం జగన్ కూడా ప్రసంగానికి ముందు మైక్ను కొడుతూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇలా 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 అంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా చోడవరం సభలో తన ప్రసంగం శైలిని మరో లెవెల్కు తీసుకెళ్లారు జగన్. గోవిందా అంటూ అటెన్షన్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు, జగన్ల ఈ రాగాలు, ప్రసంగాలోని దీర్ఘాలు చర్చగా మారాయి. కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఓ బిందెడు పన్నీరు తీసుకువెళ్ళి బూడిదిలో పోస్తే ఏమవుతుంది? ఆ బిందెడు పన్నీరు కాస్త గోవిందా. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం కూడా ఆ గోవిందా. మన చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు ఏమవుతాయో, గతంలో ఎలా ప్రజలు చెడిపోయారో, ఆయన మోసానికి ప్రజల బ్రతుకులు ఎలా అతలాకుతలమయ్యాయో చెప్పే చేయడానికి కోస్తా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బాదుడే రెక్కని పీకేయడానికి కోస్తా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైసీపీ రెక్కని చిత్తుగా ముక్కలు చేస్తామని గట్టిగా చెప్పండి. బాదుడే రెక్కని పీకేయడానికి కోస్తా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బాదుడే రెక్కని నాయకులు. ఈ విషయంలో సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ పడుతున్నట్లే కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చోటు చేసుకుంటుంది. ఎందుకంటే అటు ప్రధాన రాజకీయ పార్టీ అయినటువంటి వైసీపీ ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజలను ఆకట్టుకునేందుకు, ఓటర్లను ఆకట్టుకునేందుకు చాలా వినూత్నంగా ప్రచారాలు చేస్తున్నారని చెప్పొచ్చు. గతంలో కూడా మనం చూసాం. గతంలో వైఎస్ కూడా అదే విధంగా ఆయన చేసినటువంటి సౌండ్ చాలా ఫేమస్ అయింది. కుయ్ అంటూ వస్తుందని వైఎస్ఆర్ గతంలో కూడా ఆ విధంగా చేసినట్టుగానే ఇప్పుడు జగన్ కూడా చాలా చిత్రమైన అట్టుగా మైకు కొడుతూ ఇలా 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 అంటూ ఆయన సౌండ్ చేయటం కూడా ఆకట్టుకుంటుంది. ప్రజలు కూడా చప్పట్లు కొడుతున్నారు, వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఈ శబ్దాలు బాదురే చంద్రబాబు రాగాలు తీస్తే ఈయన ఇలా 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 అంటూ జగన్ సౌండ్ చేస్తున్నారు. ఈ విధంగా అటు ప్రతిపక్షం, ప్రధాన అధికార పక్షం
నాయకులందరూ కూడా ప్రతి సభలో కూడా ఈ విధంగా చాలా చిత్రాతీచితమైన సౌండ్లు చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా ఇప్పుడు జగన్ కూడా గోవిందా అని కూడా కొత్తగా విమర్శలు చేస్తున్నారు. మనం చూడొచ్చు, మొన్న నిన్న కూడా జరిగిన సభ ఇవాళ అవ్వచ్చు చూడడంలో జరగబోతుంది. ఎక్కడ సభ జరిగిన ఏ ఊర్లో జరిగినా సరే ఈ విధంగా జగన్ ఇలా అంటూ గోవిందా అంటూ కూడా చాలా చిత్రంగా ప్రజల్ని ఓటర్లని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా మొత్తం ఓటర్లని అటెన్షన్ చేసుకునేందుకు ఈ వినూత్నమైన ఎత్తుగడలు వేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం, కొంతమంది రాగాలు చేస్తున్నారు, దీర్ఘాలు చేస్తున్నారు. జనాల్లో కూడా ఈ రాగాలు దీర్ఘాలు కూడా చర్చనీయాంశంగా మారినాయి. మొత్తం కూడా ఏ విధంగా అయినా సరే ప్రజల మూడ్ ని అటెండ్ చేసి ఓట్లు వేసుకునే విధంగా వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. వీటికి పొలిటికల్ సౌండ్స్ అని కూడా పిలిచే పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ జరగడానికి 10 రోజులు మాత్రమే ఉంది. ఈ లోపల ఈ విధంగా శబ్దాలు చేసి లేకపోతే మరో విధంగా వినూత్నంగా ఆకర్షించుకునే విధంగా కూడా చేస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా హలో ఏపీ బై వైసీపీ అని ఆయన కూడా చేయడం జరిగింది. గతంలో కూడా షర్మిల కూడా ఇదే విధంగా కూడా పవన్ కళ్యాణ్ చేసినట్టుగానే హలో ఏపీ బై చంద్రబాబు అని కూడా ఆ విధంగా చేశారు. మొత్తం గత ఎలక్షన్ అవ్వచ్చు, ఈ ఎలక్షన్ మరీ ఎక్కువైపోయింది. ఎందుకంటే చంద్రబాబు అయితే బాదురు అంటూ ఆయన చేసి విచిత్రంగా ప్రవర్తించే అంతా కూడా అందరూ ఆకర్షిస్తున్నారు. అదేవిధంగా జగన్ మైక్ కొడుతూ అటు ఇటు మొత్తం నలుదిక్కులో తిరుగుతూ మైక్ కొడుతూ ఆయన కూడా ఇలా అంటూ అందరిని అటెన్షన్ చేసే విధంగా చేస్తున్నారు. ఇప్పుడు గోవిందా అంటున్నారు, పవన్ కళ్యాణ్ బై ఏపీ వైసీపీ అని చెప్తున్నారు. ఈ విధంగా మొత్తం రకరకాలుగా వీళ్ళందరూ కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు చేసినటువంటి ప్రధాన రాజకీయ నాయకులు చేసినటువంటి పార్టీలతో పాటు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా ఏదో ఒక విధంగా అటెన్షన్ చేసే విధంగా ఈ తరహా ప్రచారాన్ని చేస్తున్నారు. మనం చూడొచ్చు 170 నియోజకవర్గాలు ఏపీలో చాలా నియోజకవర్గాలు కూడా ప్రధానమైన అభ్యర్థులు కాస్త ఫేమస్ అయినటువంటి నాయకులు కూడా ఈ విధమైన శబ్దాలు చేస్తూ ఈ విధంగానే వ్యవహరిస్తూ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రచారంలో వినూత్న పోకడికి మొత్తం ఇదంతా కూడా చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ విధమైన సౌండ్లు అంటే గతంలో స్పీచ్లతో ఆకట్టుకున్న వాళ్ళు, వాళ్ళ ప్రసంగాలతో ఆకట్టుకున్న వాళ్ళు, లేదా వాళ్ళు ఇచ్చే హామీలతో ఆకట్టుకున్న వాళ్ళు ఈ విధంగా చేసేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు పరిణామాలతో పాటు రాజకీయ పరిణామాలతో పాటు రాజకీయ నాయకులు కూడా మారారంటకి ఈ శబ్దాలే నిదర్శనం. విచిత్రమైన శబ్దాలు చేస్తున్నారు. మరి ఇంకా 2 వారాలలో ఎలక్షన్ జరగనుంది. ఈ నేపథ్యంలో మరి ఇంకా ఎన్ని కొత్త శబ్దాలు వస్తాయో, ఎన్ని రాగాలు చేస్తారో కూడా తెలియదు. ఏదేమైనప్పుడు కూడా ఈ ప్రధాన నాయకులు చేసినటువంటి ఈ రాగాలు అయితే మొత్తం బాదురే లేకపోతే సౌండ్ చేస్తున్నట్టు ఇవన్నీ కూడా మొత్తం అందరినీ ఆకర్షించుకునే పరిస్థితి ఏర్పడింది. వీటిని సోషల్ మీడియాలో కూడా చాలా మంది కూడా ఇమిటేట్ చేయటం, అవి కూడా ఫేమస్ అవటం కూడా జరుగుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతానికైతే ఇవి రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి శబ్దాలు, రాగాలు మొత్తం ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా సరే వీటి గురించి తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకు కూడా కావాల్సింది అదే, రాజకీయ నాయకులు కూడా అదే విధంగా ఈ విధంగా శబ్దాలు చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఏపీలో అయితే చాలా చిత్రమైన ఈ శబ్దాలతో రాజకీయ ప్రచారం జరుగుతుందని చెప్పొచ్చు. గతంలో జరిగిన తెలంగాణలో అయితే మొత్తం ఓన్లీ రాజకీయ విమర్శలతోనే నిండిపోయేది. కానీ ఇక్కడ కాస్త రాజకీయ విమర్శలు ఉన్నప్పటికీ కూడా వాటితో పాటు ఈ విధంగా శబ్దాలు, రాగాలతో కూడుకోవడంతో ప్రజలు కూడా విచిత్రంగా చర్చించుకుంటున్నారు రాజకీయ నాయకులు ఎలా చేస్తున్నారు. గతంలో కూడా వైఎస్ ప్రచారంలో ప్రతి సభలో కూడా కుయ్ అంటూ 108 వస్తుంది, మిమ్మల్ని కాపాడుతుంది అని ఈ విధంగా ఆయన చేసినటువంటిది ఇప్పుడు కూడా ఎవరు మర్చిపోయే పరిస్థితి లేదు. అదే ఆదర్శం అనుకోవచ్చు. తర్వాత షర్మిల మొదలెట్టారు, ఇప్పుడు జగన్ మొదలెట్టారు. వీళ్ళని చూసి చంద్రబాబు, పవన్ మొత్తం అందరూ కూడా చిన్న నాయకులు, పోటీ చేస్తున్న నాయకులు అందరూ కూడా ఇదే విధమైన శబ్దాలను చేస్తూ ప్రజల్ని ఆకట్టుకునే విధంగా, ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ వాసు. రైట్, థ్యాంక్ యూ వాసు. ఎన్నడూ లేని విధంగా ఏపీ రాజకీయాల్లో కొత్త సౌండ్స్ చేస్తున్నారు నాయకులు. ఈ విషయంలో సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ పడుతున్నట్లే కనిపిస్తుంది. చంద్రబాబు బాదుడంటూ దీర్ఘాలు తీస్తున్నారు. టీడీపీ పథకాలను చెబుతూ వైసీపీని విమర్శిస్తూ రాగాలు తీస్తున్నారు. అటు సీఎం జగన్ కూడా ప్రసంగానికి ముందు మైక్ ను కొడుతూ కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. ఇలా అంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా చోడవరం సభలో తన ప్రసంగం సరిని మరో లెవెల్కు తీసుకెళ్లారు జగన్. గోవిందా అంటూ అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు, జగన్లు ఈ రాగాలు ప్రసంగాల్లోని దీర్ఘాలు చర్చగా మారాయి. చెప్తున్నాను, మీరు కొట్టే దెబ్బ అదిరిపోవాలి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనే మీకు డ్రైవర్ని, బస్ ఎక్కండి, చంద్రన్నే డ్రైవర్ అని చెప్పండి. ఈ రాష్ట్రాన్ని ప్రగతి వైపు దూసుకుపోయేట్టుగా చేసే సమర్థత ఉండే డ్రైవర్ని నేనేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆత్మకూరులో చెప్తున్నాను,
మీరు కొట్టే దెబ్బ అదిరిపోవాలి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనే మీకు డ్రైవర్ని. బస్ ఎక్కండి, చంద్రన్నే డ్రైవర్ అని చెప్పండి. ఈ రాష్ట్రాన్ని ప్రగతి వైపు దూసుకుపోయేట్టుగా చేసే సమర్థత ఉండే బాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఓ బిందెడు పన్నీరు తీసుకువెళ్ళి బూడిదిలో పోస్తే ఏమవుతుంది? ఆ బిందెడు పన్నీరు కాస్త గోవింద గోవింద. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కూడా ఆ గోవింద గోవింద. మన చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు ఏమవుతాయో, గతంలో ఎలా ప్రజలు చెడిపోయారో, ఆయన మోసానికి ప్రజల బ్రతుకులు ఎలా అతలాకుతలమయ్యాయో చెప్పే చిత్తుగా ముక్కలు చేస్తామని గట్టిగా చెప్పండి. బాదుడని రెక్కని పీకేయడానికి కోస్తా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బాదుడని రెక్కని పీకేయడానికి కోస్తా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా ఏపీ రాజకీయాల్లో కొత్త సౌండ్స్ చేస్తున్నారు నాయకులు. ఈ విషయంలో సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ పడుతున్నట్లే కనిపిస్తుంది. చంద్రబాబు బాదుడంటూ దీర్ఘాలు తీస్తున్నారు. టీడీపీ పథకాలను చెప్తూ వైసీపీని విమర్శిస్తూ రాగాలు తీస్తున్నారు. అటు సీఎం జగన్ కూడా ప్రసంగానికి ముందు మైక్ను కొడుతూ కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. ఇలా అంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ముఖ్యంగా చూసుకోవచ్చు, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నాయకులంతా కూడా కొత్త రాగాలు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క ఆ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళు కొత్త పందాలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క మనం చంద్రబాబు నాయుడిని చూసుకున్నట్లయితే ఒక వైసీపీ పార్టీని విమర్శలు చేస్తూ బాదుడు అంటూ కూడా అతని యొక్క పథకాలు ఏవైతున్నాయో పథకాలను చెబుతూ కూడా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. దానికి తోడుగా ఆ కొత్త పదాలు ఎంచుకుంటూ కూడా ఆ వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా అదే తరహాలో ఏదైతే వైసీపీ పార్టీ ఉందో వైసీపీ పార్టీకి సంబంధించి వారిపై విమర్శలు చేస్తూ కొత్త పదాలను చూపెడుతూ కూడా పోతున్నటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలో మనం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి ప్రసంగాన్ని ప్రత్యక్షంగా అబ్జర్వ్ చేసినట్లయితే అతను కూడా ఆ మైకుని ఇలా కొడుతూ ఇలా అంటూ కూడా అతను మైకుల్లో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదంతా ఒక కొద్ది రోజుల వరకు బానే ఉంటుంది, కానీ అది ప్రస్తుతం అయితే కొంత పాతపడినట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే ప్రతి సభలో కూడా ఇదే ప్రసంగం, ప్రతి సభలో కూడా ఇదే తరహాలో నాయకులు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మధ్య కొంత జగన్మోహన్ రెడ్డి గోవింద అనే పదాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఎందుకంటే ప్రజల్లోకి ట్రెండ్ లోకి వెళ్లాలంటే కొత్త పదాలను ఎంచుకోవాలనే దిశగా కూడా నాయకులు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కొత్త పదాలను కూడా ఎంచుకోవడానికి చూస్తున్నారు. ఎందుకంటే మరో 10 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ 10 రోజులు కూడా తీవ్రస్థాయిలో ఎప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతిరోజు 3 సభలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అదే తరహాలో చంద్రబాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, లోకేష్ ఇట్లాంటి నాయకులు కూడా ఎక్కడికక్కడ సభలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ సభలు నిర్వహించేటప్పుడు ఒకటే పదం పదే చూసినప్పుడు ఇది గతంలో వాడిన పదమే కాబట్టి దాని మీద పెద్ద ఇంపాక్ట్ పడదు కాబట్టి కొత్త పదాలను ఎంచుకునే ప్రయత్నం అయితే నాయకులు చేస్తున్నట్టుగా ఉంది. ఒక పక్క టీడీపీ ఏమో వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కొత్త బాదుడు కావచ్చు, అదేవిధంగా ఉపాధి లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి విధానాలు కావచ్చు, వాటిని వ్యంగ్యంగా మాట్లాడుతూ వాటిని వక్రీకరిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అదే తరహాలో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కొత్త పదాలను ఎంచుకుంటూ టీడీపీ ప్రభుత్వం వస్తే రేపొద్దున ప్రజలకు ఏం జరుగుతుంది, అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉంటాయి, ప్రజలు చేతులు ఎత్తాలని కానీ, సెల్ ఫోన్లో లైట్లు వెలిగించాలని కానీ, ఇట్లాంటి కొత్త రకాలైనటువంటి పదాలని తీసుకెళ్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి ఈ 10 రోజుల్లో మాత్రం రకరకాల స్లాంగ్స్, రకరకాల పదాలు వింటూ ప్రజలు మాత్రం ప్రజల ముందుకెళ్లే అవకాశం అయితే కనపడతా ఉంది. ప్రస్తుతం అయితే ఆ కొత్త పదాలను ఎంచుకునే ప్రజల్లో ఇరు నాయకులు కూడా పడ్డట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. మంచి ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇలా రెండు చేతుల పైకి ఇలా రెండు చేతుల పైకి ఎత్తాలి. ఇలా
ఇలా రెండు చేతులు పైకెత్తి ఇలా 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 రెండు చేతులు పైకెత్తాలి ఇలా 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 మీరు కొట్టే దెబ్బ అదిరిపోవాలి. సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా. నేనే మీకు డ్రైవర్ని. బస్ ఎక్కండి, చంద్రన్నే డ్రైవర్ అని చెప్పండి. ఈ రాష్ట్రాన్ని ప్రగతి వైపు దూసుకుపోయేట్టుగా చేసే సమర్థత ఉండే డ్రైవర్ని నేనేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆత్మకూరులో చెప్తున్నాను, మీరు కొట్టే దెబ్బ అదిరిపోవాలి. సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా. నేనే మీకు డ్రైవర్ని. బస్ ఎక్కండి, చంద్రన్నే డ్రైవర్ అని చెప్పండి. ఈ రాష్ట్రాన్ని ప్రగతి వైపు దూసుకుపోయేట్టుగా చేసే సమర్థత ఉండే డ్రైవర్ని నేనేనని చెప్పి మీ అందరికీ తెలియదు.